హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన నిసికో ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నా. ఓహో, కామెడీ చేస్తున్నావా? ఎందుకంటే లాస్ట్ టైం నాకు పిన్ బాలొచ్చిలో మంచి రెస్టారెంట్ తీసుకెళ్ళి నువ్వు మళ్ళీ వచ్చావా? నా గురించి మర్చిపోయినావా నువ్వు? ఆ తల్లి నీ గురించే చెప్తున్నా నేను యాక్చువల్లీ. సో లాస్ట్ టైం నాకు మంచి ట్రీట్ ఇచ్చినావు కదా, అంతకు మించి ట్రీట్ ఉండాలని చెప్పి నీకు మంచి ట్రీట్ ప్లాన్ చేస్తుండే. ఎక్కడ అంటే 63 degrees. అవును, ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదమ్మా. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. సో ఇందులో ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే 63 degrees అనగానే 63 ఐటమ్స్ ఉంటాయి అనుకోకండి. 250 ఐటమ్స్ ప్లస్ ఉంటాయంట. మనకు కూడా తెలియదు అవేంటి. అవును, అన్ని ఐటమ్స్ నువ్వు తింటావా? లాస్ట్ టైం నాకు 4 ఐటమ్స్ పెట్టి పెద్ద ట్రీట్ ఇచ్చిన బిల్డప్ ఇచ్చినావు. ఇప్పుడు తినకపోవాలి నీకు. ఛాలెంజ్ ఇదా ఏదో ఛాలెంజ్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. Welcome Mr. Poonam. Poonam bro. Hi. So Mr. Poonam, I'm going to be asking you a few questions. So aap batao, how did this name 63 degrees even come about? So first of all, I would welcome and good afternoon. Welcome to the 63 degree restaurants. And obviously 63 degrees is all about that, you know, the cooking temperature of the seafood. That exact at 63 degree that you prepare all the seafood dishes. And also we have got this modern regional buffet here. And we got, 250 dishes in the buffet, all included. We have 7 starters in veg, 7 in non-veg. Also we have the live counter for the special, that unique thing, the unique thing that is grilled signature seafood dishes. We have the prawns and fish, as well as and the grilled cheese pasta, which is something unique that you must try. And obviously I would suggest pork biryanis. We have in veg. Obviously there are, prawns and the chicken. Yum. Obviously that's Mila biryani, which has chicken keema and the egg obviously in it. And that's so unique, and I'm sure that every guest will like, and I would suggest them to try. Nice. Amazing. Thank you so much. Thank you for giving me Thank you. these opportunities. Nice meeting you. Now I cannot wait to have. मेरे पेट में चूहे दौड़ रहे हैं, so I'm gonna go have a bite. Please carry it. సో నిసి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే లైవ్ కుకింగ్ ఉంటుంది అనమాట. లైవ్ కుకింగ్ అంటే వాళ్ళు చేయడం కాదు, వాళ్ళు కూడా చేస్తారు. సో మనం కూడా చేసుకోవచ్చు. ఇది మిషన్ అనమాట. సో ఈ మిషన్లో మనం ఏ ఫుడ్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ ఫుడ్ మనం ఎట్లా చేయాలో ఇదే ప్రాసెస్ చూపిస్తుంది మనకి. దట్స్ వాట్ ఐ వాంట్. So guys, here it is. నన్ను పక్క ఇన్విటేషన్ నిసి. China in the box, okay. And then I'm gonna go with fresh వెజ్ కుకింగ్, నాకు ఏం కావాలి? వెజ్ ఫ్రైడ్ రైస్ బెస్ట్. నీకు అంత మించి ఎక్కువ రాదు నిసి. Veg fried rice as usual. ఓకే, Portion 1. ప్లే 2 స్పూన్స్ ఆయిల్ వేయాలంట నిసి. చూసినావా, డ్రమ్ స్టార్ట్ అయిపోయింది. చూసినావా, అంటే ఆయిల్ అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు I can see that. ఇక్కడ మిషన్ చూడు. ప్లీజ్ వెయిట్ వెల్, ద మిషన్ ఈస్ గెటింగ్ రెడీ. తర్వాత మనం ఏం చేయాలంటే జింజర్ గార్లిక్ చేయాలి. So guys, here's my baby, the baby that I have made with my own hands for the first time in my entire life. So, ఎవరు ధైర్యం చేస్తారు తినడానికి? అంటే అది రే రామ్, నువ్వే చేయాలి. మాకు ఇప్పుడు లైఫ్ చాలా ఉంది. అస్సలు తిన నేను. నువ్వు తిని చెప్పు ఫస్ట్. First eat and tell me how amazing it is. ఒక నిమిషం మా ఇంటికి ఫోన్ చేసుకుంటా, అంబులెన్స్ గట్రా ఏమన్నా. Over action చేయకు, తిను. సో ఫ్రెండ్స్, నిసి తన లైఫ్లో ఫస్ట్ టైం ట్రై చేసింది. ఇది ఎట్లుంటుందో నా మీదే ప్రయోగిస్తుంది. చూస్తా. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. Yes.
ప్రేయర్ చేసుకో. ఇన్సూరెన్స్ ఉంది కదా. ఓకే. How is it? రకరకాలుగా ఉంది మాస్టర్. How is it? How is it? ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. How is it? మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? How is it? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే How is it? How is it? How is it? Okay, out of 10, how much would you give? నీ ఇష్టం ఇంత తీసుకోవచ్చు. నువ్వు Out of 10, how much would you give? లేదు బాగుంది. అంటే మనకు ఆ ప్రాసెస్ తెలియకుండా కానీ మిషన్ చెప్తుంది అనుకోవచ్చు. బాగుందండి, ప్రాసెస్ అయితే బాగుంది. టేస్ట్ కూడా ఓకే, బాగుంది. 10 out of 6 ఇస్తాను నేనైతే. 6 out of 10 ఇవ్వాలి మొద్దు. 6 out of 10 చూసినా నీ ఫుడ్ తిన్నా నా బ్రెయిన్ కూడా తప్పింది. Guys, I will give it 10 out of 10. The way I have prepared it, oh my god. I think I've gotten Ramdev. ఇక్కడ ఏంటంటే పాట్ బిర్యానీ లైవ్ కౌంటర్ అనమాట. మనం ఇక్కడ ప్రాన్స్ కానీ, చికెన్ కానీ, ఎగ్ కానీ, చికెన్ కీమా మనకి ఇష్టం వచ్చిన ఐటమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు కుక్ చేసి మనకి ఇస్తారు, అది తింటుంటాం. మనం తిన్న తర్వాత ఎట్లుంది ఏంటి అని చెప్తాం. ఇక్కడ ఏంటంటే మనకి ఏం కావాలో మనమే కుక్ చేసుకోవచ్చు. అదే వాళ్ళకి మనం సెలెక్టివ్గా మనకు చెప్తే వాళ్ళు అది ప్రిపేర్ చేసి మన కళ్ళ ముందే ప్రిపేర్ చేసి మనకి ఇచ్చేస్తారనమాట. అది ఎట్లనో చూద్దాం ఒకసారి. షిఫ్టింగ్ టు పాట్ నిసి, ఇప్పుడు నీకు ఏం కావాలో చెప్తే మనను ప్రిపేర్ చేసి మన ముందు లైవ్లో ఇచ్చేస్తాడు. నాకు బేసిక్గా అన్నీ కావాలి. ఓకే. బట్ the thing that is attracting me the most, this one Milav biryani, egg plus chicken. మిలావ్ బిర్యానీ. రవి మొత్తానికైతే లిటరలీ ఒక యుద్ధం లాగా ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. We gathered all the food here. Finally we are about to eat. నీకు ఫస్ట్ టైం చెప్పిన ఒక ఫుడ్ ప్రపంచంలో తీసుకెళ్తా అని చెప్పిన కదా, ఆ ఫీలింగ్ వచ్చిందా రాలేదా? వచ్చింది, చూస్తున్నా. సో ఫ్రెండ్స్ ఇంకా ఇవి కొంచెం ఐటమ్సే, ఎందుకంటే ఎక్కువ తినం కాబట్టి కొంచెం తీసుకున్నాము. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే వెల్కమ్ డ్రింక్ తో స్టార్ట్ చేద్దాము. లాస్ట్ టైం నువ్వు ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు. ఓకే, ఐ కాంటాక్ట్, అదర్వైజ్ బ్యాడ్ లక్ ఫర్ ఫెయిలియర్స్. ఈ వెల్కమ్ డ్రింక్ ఇంకోటి ఏంటంటే డైలీ ఒకటే ఉండదు, డైలీ మారుతూ ఉంటుంది అనమాట. పుదీనా, ఐ థింక్ ఇది బాగుంది, పుదీనా ఫ్లేవర్. సో ఇంకా ఫుడ్ తినడం స్టార్ట్ చేద్దాము. ఐటమ్స్ అయితే పిచ్చిగా ఉన్నాయి ఐటమ్స్. నేను నేను అసలే మాట్లాడా మొత్తం, అసలుకి ఒక పట్టు పట్టాలని ఫిక్స్ అయిపోయాను నేను. నువ్వేం మాట్లాడా నేను పట్టించుకోను, కొంచెం నన్ను డిస్టర్బ్ చేయకు. ఫస్ట్ నేను స్టార్టర్స్తో స్టార్ట్ చేస్తున్నా. చూడు నోట్లో అట్లా ఊరిలో ఊరుతున్నాయి. And also healthy. హెల్దీ కూడా చాలా బాగుంది. టేస్ట్, ప్రైజు, ఫుడ్, మెయిన్ ఈ లొకేషన్ గురించి చెప్పుకోవాలి. లొకేషన్ గురించి చాలా బాగుంది. వీడికి వస్తే చాలా నిజంగా ఒక ఫుడ్ ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టే ఉంటుంది. అదే కాకుండా మ్యూజిక్, మటను, చికెన్, క్రాబ్స్, ఫిష్. ఇంకోటి మీకు ఫేమస్ నెల్లూరు చేపల పులుసు కూడా ఉంది ఇక్కడ. క్రాబ్స్ ఉన్నాయి, ప్రాన్స్ ఉంది, ఇంకేవో పేర్లు ఉన్నాయి కొత్తవి. ఇవన్నీ తిన్నాక ఐ ఫీల్ దట్ ఐ షుడ్ గెట్ లైక్ అ జిమ్ మెంబర్షిప్ టు వర్క్ నేను కూడా సేమ్ లాస్ట్ ఇయర్ అని చెప్తున్నాం రవి, జిమ్ మెంబర్షిప్ తీసుకున్నాను. లేదు, ఈసారి కంపల్సరీ నేను జిమ్కి వెళ్తా. ఎందుకంటే ఇలా రెస్టారెంట్ దొరికిన లేదు, వెళ్ళి
ఇంకా తగ్గించేసుకొని ఆకలి ఇంకెక్కువ పెంచుకుంటాను అనమాట. ఆకలి ఇంకెక్కువ పెంచుకుంటాను. తిననని చెప్పలేదు, బరాబర్ తినేస్తాను నేను. సిగ్గు లేదు మీకు. సిగ్గుశరం అంతా జోయిపేట లిడ్స్ వచ్చి రాయండి. ఫిట్నెస్ అని కాదు కానీ మనం బతికేదే తిండికా? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. కాదులే కానీ ఉన్నాళ్ళు మంచి ఫుడ్ తినాలి కదా అని. You should eat to live, not live to eat. మాకు చైనా భాష రాదు, తెలుగులో చెప్పు. నాకు అర్థం కాదు కానీ నేను తిండి కోసం బతుకుతా. నిజంగా ఒక నిమిషం నేను చెప్తా, ఫుడ్తో యుద్ధమే చేసేసిన నేను. Guys, here we are done with our main course. Now let's move on to my favorite part of the meal, which is a dessert. యా Favorite part of the meal, మొత్తానికి dessert వచ్చేసాము. డేజర్ట్స్ కూడా మామూలుగా లేవు అసలుకి. ఇది కూడా ఒక దండయాత్ర లానే ఉంది. 1 2 3 4 14. నువ్వు కౌంట్ చేసి వేస్ట్, యూ కెనాట్ కౌంట్. అవును, అంటే చాలా డెజర్ట్స్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి, మీరు పక్కా ట్రై చేయండి. 63 degrees గచ్చిబౌలి డెఫినెట్గా ట్రై చేయాల్సిన ప్లేస్ ఇది. అబ్సల్యూట్లీ బఫెట్ రూపాయికి వాల్యుబులే, పైసా వసూలు డీల్ అనుకోరు అన్నది అట్లుంటుంది. ఫస్ట్ ఏం చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ నాకు మోతీచూర్ అంటే ఇష్టం, సో మోతీచూర్ వేసేస్తా. Guys, I'm having my favorite ice cream. ఒకటి మ్యాంగో తీసుకున్నా, ఒకటి చాక్లెట్ తీసుకున్నా. సో నిసి మొత్తానికి ప్లేస్ ఎట్లుంది, ఎట్లా అనిపించింది ఫీలింగ్ చెప్పు. ఓకే, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అంటే నాతో ఉండి నీకు కూడా టేస్ట్ లెవెల్ క్లాస్ అనేది అర్థమవుతుంది. ముఖ్యంగా దిస్ ప్లేస్ ఈస్ రియలీ నైస్, అమేజింగ్. ఫుడ్ బాగుంది, సర్వీస్ బాగుంది, మ్యూజిక్ బ్యాంగింగ్ ఉంది, ambience బాగుంది, ఆర్కిటెక్చర్ ఈస్ వెరీ నైస్, అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ పైసా వసూల్. So, if you want to hang out in weekend, if you want to hang out with your loved ones, partner, family, children, kids, whatever, this, my friends, is the best place to come. So please come here and enjoy the delicious spread around. That being said, please like, share, comment, subscribe to our channel, and we'll see you next time. Bye.